రేపు మీరందరూ భవిష్యత్ అంతా భారతదేశంలో నేటి బాలలే రేపటి పౌరులు అదే విధంగా మీరంతా చక్కటి భవిష్యత్తు పేరు మీ ఇంటి పేరు అదేవిధంగా ఈ మండలంలో ఉన్న మండలం పేరు జిల్లా పేరు తెస్తారని మీరందరూ చక్కగా చదువుకొని మన చెప్పు ఏదైనా విషయం చెప్పు గ్రామానికి సంబంధించి మాట్లాడే సపరేట్గా గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్కి 160 మంది విద్యార్థులు చదువుతారు కాబట్టి ఓఎన్జీసీ ద్వారా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు కూడా ఈ బ్యాగులన్నింటినీ తీసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని అలాగే మనకి ఒక బ్యాగ్స్ వితరణ కార్యక్రమం అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఇక్కడ చదువుకునేటువంటి ప్రతి స్టూడెంట్కి ప్యాడ్తో కూడినటువంటి బ్యాగ్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చూసారా, ఇప్పుడు ఇది కొన్ని డ్రాయింగ్ చేయాలన్నా మ్యాథ్స్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అందరికీ ఇట్లా కిందికి వంగి నడిచేటప్పుడు అంటే రాసుకునేటప్పుడు నడుములు ప్రాబ్లం అవుతుందని చెప్పి దానికి ఒక స్టాండ్ లాగా తయారు చేసి రాసుకోవడానికి అనుకూలంగా రైట్ నువ్వు కూర్చోరా. ఓకే సార్, పర్లేదు సార్. నిలబడు. జై జవాన్ భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిపుల్ భారత్ సంస్థ ద్వారా ఓఎన్జీసీ పెట్రోలియం ద్వారా మన నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంతో ఆయన కృషి చేసి మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఎంతో పేద విద్యార్థులకు బ్యాగ్ మరియు టేబుల్కు సంబంధించిన బ్యాగ్స్ పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు సాటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు 1 నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ ఫ్రీ బ్యాగ్స్ పంచడం జరిగింది. అరవింద్ అన్న కృషికి గ్రామం తరఫున మరియు మా రెంజల్ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.